ఫస్ట్ అయితే నేను ఈ ఐటమ్స్ గురించి చూపిస్తాను మీకు. ఏమైనా యూస్ఫుల్ అయితే వీడియోని లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి. మామ్ టు బీస్కి అయితే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను కూడా ఇలా వీడియోస్ చూసే షాప్ చేశాను. ఫస్ట్ అయితే ఈ క్యూట్ లిటిల్ వన్సీస్తో అయితే స్టార్ట్ చేస్తాను. దీని మీద భలే క్యూట్గా ఉంది కదా, ఐ లవ్ మామ్ అని రాసింది దీని మీద. చాలా క్యూట్ అనిపించింది నాకు. సో ఇది ఇట్లాగా కొన్ని తీసుకున్నాను. ఐ లవ్ మామ్, ఐ లవ్ డాడ్. ఇవన్నీ మంచిగా ఇంటికి వచ్చాక ఫోటోషూట్ చేయడానికి అయితే పనికొస్తుంది. మమ్మీస్ హగ్స్ మేక్స్ మీ స్మైల్. ఇవన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ఈ సెట్ ఆఫ్ 6 వచ్చినట్టున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది. పిల్లలకి త్వరగా చిరాకు రాకుండా ఉంటుంది ఇలాంటివి వేస్తే. హాయ్ ఐఎమ్ న్యూ హియర్ ఇలాంటివి చాలా కోట్స్తో వచ్చింది. బాగుందండి చాలా. అంటే నా సైడ్ నుంచి అయితే మంచి సజెషన్ ఇస్తా తీసుకోమని. బాగుంది ఇది చూడటానికి, ఫీల్ కూడా, క్లాత్ కూడా బాగుంది. క్రేజీ అబౌట్ డాడీ అంట, క్యూట్. అది తెలిసి ఇవి పెద్ద అవుతాయి అనుకుంటా. ఒక 1 month అయినాక ఇవి వాడడం స్టార్ట్ చేయొచ్చు. అప్పట్లోకి అయితే పెద్దవైపోతాయి. సరే నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం. ఇందాక నేను చూపించింది అయితే అది హాఫ్ హ్యాండ్స్ వచ్చింది, ఇవేమో ఫుల్ స్లీవ్స్ వచ్చింది. ఇవి కూడా ఒక సెట్లో వచ్చాయండి, 3 వచ్చినాయి. ఇవి కూడా ఇది ఒక లైట్ షేడ్స్లో వచ్చాయండి. ఆరెంజ్, వైట్, బ్లూ, లైట్ ఒకలాంటి బ్లూ, ఇలా 3 piece సెట్ వచ్చింది ఇది నాకు. ఇది కూడా అమెజాన్లోనే షాప్ చేశాను. వీటి ప్రైజెస్ అవన్నీ కావాలంటే నాకు ఒకసారి కమెంట్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అయిపోయింది. మీకు చూపించినట్టు నేనైతే బాస్కెట్లో వేస్తున్నాను. ఇవన్నీ వాష్ చేయలేదు ఇంకా, ఆన్లైన్ ఆర్డర్ వచ్చింది, మీకు చూపించేస్తున్నాను. నీట్గా వాటన్నిటిని నేనే వాష్ చేస్తాను. మిషన్కి వేయను, లేకపోతే మా హౌస్ హెల్ప్ కూడా నేనే నా చేత నేను వాష్ చేస్తాను. తర్వాత ఇవి రెగ్యులర్ యూస్కి అన్నట్టు తీసుకున్నాను. చూద్దాం మరి ఎంతవరకు వాడతాను అని. ఇది ఒక 3, 4, 5, 7, 8 piece సెట్ వచ్చింది. ఇది విత్ లంగోటీస్ అంటారు కదా కింద. నేను ఇట్లాగా చిన్న షాప్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఇవన్నీ చూడగానే. ఇవి కూడా మంచి కాటన్, ప్యూర్ కాటన్. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నట్టున్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. ఇది సెట్ వచ్చింది ఇట్లాగా, దానికి మ్యాచింగ్ లంగోటీస్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఇట్లా స్లీవ్లెస్ వచ్చింది. బాగుంటుంది హాస్పిటల్లో అట్లా వేయడానికి, ఇంటికి వచ్చినప్పుడు వేయడానికి, కొంచెం ఎండగా ఉన్నప్పుడు. మా ఊర్లో అయితే చాలా ఎండలు ఉంటాయండి బాబాయ్, అసలు గాలే ఉండదు. ఇది రైనీ సీజన్ అయినా కూడా ఫుల్ ఎండలు, ఉక్క, బేబీస్కి ఎట్లా ఉంటుంది. సో అవన్నీ ఆలోచించి ఇలా క్యూట్గా, చాలా క్లాత్ కూడా కాటన్. ఇది క్లాత్ కూడా చూసుకున్నట్టయితే చాలా పల్చగా ఉంది అండ్ కాటన్, ప్యూర్ కాటన్ మెయిన్లీ. అదొకటి బాగా నచ్చింది నాకు. ఇవన్నీ వాష్ చేయాలి, వాష్ చేసేసి లోపల పెట్టేస్తాను. నేను ఇవన్నీ షాప్ చేస్తుంటే మా మమ్మీ, అప్పుడే ఎందుకు, ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు, అప్పటి నుంచే స్టార్ట్ చేసాను షాపింగ్ అని అన్నారు. కానీ మనకు ఆగదు కదా. ఫస్ట్ అయితే ఇలా షాపింగ్ చేసేసి వీటిని నీట్గా క్లీన్ చేసి ఒక బ్యాగ్లో పెట్టేసి పైన పెట్టేస్తే ఒక టెన్షన్ ఉండదు. ఆ టైంకి వెతుకోవాల్సిన పని ఉండదని నా ఫీలింగ్. మరి మీరేమంటారు? సరే నెక్స్ట్ అయితే టవల్స్ తీసుకున్నాను. ఇవి కూడా మంచి, చాలా సాఫ్ట్ ఉంది. బేబీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్ అనేది. ఇలా క్యాప్ కూడా వచ్చింది, బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇలా ఎండ పడకుండా ఇట్లాగా హెడ్ మీద వేసేస్తే బాగుంటుంది. ఇందులో 3 వచ్చింది, సెట్ ఆఫ్ 3 వచ్చాయి. బ్లూ, ఆరెంజ్ అండ్ పింక్, 3 కలర్స్ వచ్చాయి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఈ సెట్, ఈ టవల్ సెట్ అనేది నేను మీషోలో తీసుకున్నాను. బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. ఈ ప్రైస్కి వర్తే.
నెక్స్ట్ దానికి వెళ్దాము. లంగోటీస్ అండి. అంటే న్యూ బార్న్స్ కి ఎన్ని లంగోటీస్ ఉన్నా సరిపోవు అంటారు. అంటే మా అక్క వాళ్ళ బాబుతో నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. మా అక్క వాడు పుట్టినప్పుడు నేను చూశాను, చాలా వాడింది అనమాట. అందుకని నేను కూడా ఇవి ఎక్స్ట్రాగా తెప్పించాను. అవి సెట్, ఇవేమో విడిగా పీసెస్ అనమాట. ఇవి నేను విడిగా తెప్పించాను. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది. మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా, చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటా మీకు. చాలా సాఫ్ట్ ఉంటుంది. సరే, నెక్స్ట్ ఐటమ్ స్వాడిల్స్. నాకు తెలియదు ఇవి ఎలాగా వాడాలి, ఏంటి పర్పస్ ఏంటి అని. కానీ చాలా వీడియోస్లో చూసాను ఇట్లా స్వాడిల్స్ అనేవి మంచిగా వాడుతున్నారు అందరూ. అంటే బేబీస్ని ర్యాప్ చేయడానికైనా పట్టుకోవడానికైనా అట్లా బాగుంటుంది. ఇది కాటన్ అనమాట. అందుకని చెప్పి ఇది ఒక 3 పీస్ సెట్ వచ్చింది. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. 3 పీస్ సెట్ వచ్చింది. ఇది ఒకటి నా కోసం. నేనైతే ఈ నైటీస్ ఆర్డర్ చేసుకున్నా 2. ఇవి ఫీడింగ్ నైటీస్ అనమాట. ఇట్లా తీస్తే ఇట్లా ఇక్కడ జిప్ వచ్చింది. ఈ రెండింటికి అలానే ఉంది. ఈ 2 ఒక సెట్ లాగా వచ్చింది. సో ఈ 2 తీసేసుకున్నా, సరిపోతుంది. నా దగ్గర కూడా ఇంకా ఉన్నాయి కూడా వేరేవి, అందుకని 2 తీసుకున్నాను, సరిపోతుందిలే అన్నట్టు. ఇది చూసారా, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. న్యూ బార్న్స్కి నెయిల్స్ తీయడానికని ట్రిమ్మర్ ఇది. నేను ఇది బ్యాటరీతో వర్క్ అవుతుంది. ఇక్కడ బ్యాటరీలు వేస్తే వర్క్ అవుతుంది. అంటే ఇదొక కోంబ్ అండి. న్యూ బార్న్స్కి స్మూత్గా ఉంటుందని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. తర్వాత ఇది కూడా, ఇవి ఒక 4 సెట్లా వచ్చింది. ఫుల్ స్లీవ్స్ 4 కలర్స్లో వచ్చింది. ఇప్పుడు ఇది ఉందనుకోండి కలర్, దీనికి మ్యాచింగ్ లంగోటి వచ్చింది. తర్వాత చిన్ని క్యాప్ వచ్చింది. ఇది టై చేసే క్యాప్, ఇట్లా టై చేసే క్యాప్ వచ్చింది. చిన్ని సాక్స్ వచ్చింది అండ్ మిటన్స్ వచ్చాయి. ఇలాగా 4 సెట్స్ వచ్చాయి నాకు. 4 డిఫరెంట్ కలర్స్లో వచ్చింది. 4 సెట్స్ సేమ్, అన్నిటికీ అలానే ఉన్నాయి. తర్వాత నా కోసం నేను ఈ ప్యాంటీస్ తీసుకున్నాను, పీరియడ్ ప్యాంటీస్. ఇవి ఒక 2 సెట్స్ తీసుకున్నాను. ఈ బ్యాగ్స్ తీసుకున్నాను, టాయిలెటరీ బ్యాగ్స్. ఇది యాక్చువల్లీ ఇవి 2 నేను డిఫరెంట్ సేమ్ సైజెస్లో తీసుకున్నాను. కానీ ఇదేమో పెద్ద సైజ్ వచ్చింది, ఇదేమో చిన్న సైజ్ వచ్చింది. కానీ క్వాలిటీ బాగుంది, అందుకని ఉంచేసాను సర్లే అని. కాకపోతే ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చాయి. ఇది ఒక బ్యాగ్. అంటే ఇప్పుడు ఇవన్నీ వాష్ చేశాక ఇవన్నీ పెట్టడానికి ఉండాలి కదా అన్నట్టు తీసుకున్నాను. అండ్ సెకండ్ది ఇది, థర్డ్ది ఇది. ఇట్లా 3 డిఫరెంట్ టైప్స్ వచ్చాయి, 3 డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి. ఈ పింక్ది కూడా అలానే వచ్చింది, 3 డిఫరెంట్ సైజెస్. ఫస్ట్ సైజ్, సెకండ్ అండ్ థర్డ్, ఇట్లా 3 డిఫరెంట్ వచ్చాయి. నాకు ఇవి యూజ్ అవుతాయని అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇది బేబీ బ్లాంకెట్స్ అంటండి. నేను ఇదే చూద్దాం, మరి వాళ్ళకి వామ్గా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను. చాలా స్మూత్ కూడా ఉంది ఇది. యాక్చువల్లీ బాగుంది, క్లాత్ కూడా మెత్తగా. 3 వచ్చింది, సెట్ ఆఫ్ 3. నెక్స్ట్ అయితే ఈ మ్యాట్స్ తీసుకున్నాను అండి. ఇవి వాటర్ ప్రూఫ్ మ్యాట్స్ అనమాట. అంటే బెడ్ మీద వేసిన, ఇప్పుడు
బేబీ సుస్సు కానీ అట్లా చేసినా కూడా ఇది తీసి దీన్ని ఒకటి వాష్ చేస్తే అయిపోతుంది. అంటే ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. మనం డైపర్ చేంజ్ చేయాలన్నా ఈ మ్యాట్ వేసేసి చేస్తే బాగుంటుంది. ఒక సైడ్ ఏమో ఇట్లా స్మూత్గా ఉంది, ఇంకో సైడ్ ఏమో ఇలా ప్లాస్టిక్తో వచ్చింది. అంటే ఇట్లా ఇట్లా వేయాలి బెడ్ మీద, బేబీని స్మూత్ ఉన్న సైడ్ పడుకోబెట్టాలి. అప్పుడు వాటర్ అనేది ఇట్లా కిందకి రాకుండా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ ఉంది. ఇవి కూడా 4 వచ్చాయి, ఇవి కూడా ఒక సెట్. ఇవి వాషబుల్ అంటండి, చూద్దాం మరి వాష్ చేసాక ఎట్లా ఉంటుందో చూసి అప్పుడు ఇది వాషబుల్ కాదా అని చెప్పి మనం డిసైడ్ చేద్దాం. తర్వాత క్యూట్ క్యాప్స్ చూసారా, ఇవి నేను విడిగా తెప్పించాను, అంటే సెట్ ఏం రాలేదు. విడిగా రాంపర్స్ అవి కూడా ఉన్నాయి కదా, వాటి మీద సెట్ అవుతాయి అన్నట్టు ఇట్లా 4 వచ్చింది. వీటిల్లోనే మిటన్ సాక్స్, అసలు ఎంత క్యూట్గా ఉందో ప్యాకింగ్ కూడా చూడండి. అంటే దుమ్ము పడకుండా చాలా బాగుంది. చిన్న క్యాప్ ఒకటి వచ్చింది. మిటన్స్ ఇవి చేతులకి వేస్తాం కదా గీక్కోకుండా, మిటన్స్. సాక్స్, చిన్న చిన్న సాక్స్. ఇలా సెట్ ఆఫ్ 4 వచ్చాయి నాకు. ఇక్కడ చూసారా, సో క్యూట్ అని రాసింది. అలా అన్నిటి మీద ఏదో ఒకటి రాసే ఉంది. క్యూట్ బేబీ, బీప్ బీప్ అండ్ ఇలా క్యూట్గా ఉంది. ఇవి చూసారా, ఇవి ప్యాంటీస్ అండి బేబీకి. అంటే బాయ్ గర్ల్ మనకు తెలియదు కాబట్టి, సో ఇద్దరికి ఎవరికన్నా పర్లేదు, ఎవరికైనా వేసేయచ్చు, చిన్నపిల్లలే కదా, సో ఎవరికైనా ఏదైనా వేసేయచ్చు అన్నట్టు. ఇవి ఒక సెట్ ఆఫ్ 6 వచ్చాయి. అసలు క్లాత్ మీరు చెప్తే నమ్మరు, ఎంత మెత్తగా ఉందంటే బేబీస్ ఎక్కడ కూడా డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వరు, చాలా బాగుంది ఇది. తర్వాత డైపర్స్ నాకు ఏం తీసుకోవాలి అన్నది నాకు అర్థం కాలేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం సజెస్ట్ చేయరా ప్లీజ్, ఏ బ్రాండ్ మంచిది, ఏ బ్రాండ్ బాగుంటుంది అని. తర్వాత ఇటు చూడండి ఒకసారి, ఈ బెడ్డింగ్ సెట్ అండి, ఇది 3 పీస్ సెట్ వచ్చింది. అదొకటి నెట్ వచ్చింది, ఇది నెట్ వచ్చింది. దాంట్లోనే మస్టర్డ్ పిల్లో ఇప్పుడు బేబీస్కి మంచిది అంటున్నారు కదా, అదే వచ్చేసింది. తర్వాత ఇది క్యారియర్, బేబీ క్యారియర్. ఇది క్యారియర్ అండి, ఇది ఒక నెట్తో వచ్చింది, బేబీని పడుకోబెట్టడానికి. అంటే దోమలు కానీ అలా ఏమి వెళ్ళకుండా. క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇది ఒక బేబీ బెడ్ విత్ 2 పిల్లోస్, 3 పిల్లోస్ వచ్చాయి. 2 ఏమో సైడ్, ఒకటేమో మెయిన్ చిన్న పిల్లోలా వచ్చింది. క్వాలిటీ అయితే బాగుందండి, నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది సెట్ లాగా వచ్చింది, 3 పీస్ సెట్. ఒక మెయిన్ థింగ్, ఈ బ్యాగ్ బాగుంది కదా, బ్యాగ్ డైపర్ బ్యాగ్, బేబీ డైపర్ బ్యాగ్. ఇది చాలా జిప్స్ వచ్చాయి, ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. చాలా జిప్స్ వచ్చాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ బేబీకి పాల డబ్బాలు అట్లా పెట్టడానికి, లేదా క్లాత్స్ పెట్టడానికి, బేబీ బట్టల వరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఏదైనా ఒక 2-3 డే ట్రిప్కి వెళ్ళడానికి. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు, బ్యాగ్కి కనెక్ట్ అయ్యింది. ఇది ఇక్కడ ఉంది, ఇది ఒక ఛార్జింగ్ పాయింట్లా ఇచ్చారు. ఇట్లా ఛార్జింగ్ పాయింట్ బాగుంది, వాటర్ ప్రూఫ్ ఇది మెయిన్, అందుకని నేను తీసుకున్నాను. అంటే మనకు తెలియదు కదా సీజన్ ఎట్లుంటుంది, ఒకవేళ వర్షం పడితే తడిచిపోతే ఎందుకులే అన్నట్టు వాటర్ ప్రూఫే తీసుకున్నాను. లోపలంతా కూడా చాలా స్పేస్ ఉంటుంది, మీరు చూస్తే చాలా డీప్ ఉంది. చాలా పార్టీషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో, బట్టలని లేదా ఇందులో ఇంకేమైనా. ఇక్కడేమో మనం ఎమర్జెన్సీ కోసం కావాలంటే ఏదైనా చేంజ్ పెట్టుకోవడానికి అలా పనికి వస్తుంది. ఇక్కడ కూడా ఒక జిప్ ఇచ్చారు. జిప్స్ అయితే చాలా ఉన్నాయి, ప్రాబ్లమే లేదు. లైట్ వెయిట్ కూడా ఉంది బ్యాగ్. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఓ సో అదండి ఈ వీడియో.
ఇంతవరకు అయితే నేను బేబీ కోసం షాప్ చేసినవన్నీ చూపించాను. ఇంకేమన్నా ఫ్యూచర్లో తీసుకోవాలని అంటే తప్పకుండా తీసుకుందాము. ఐ హోప్ ఈ వీడియో న్యూ మామ్స్ చూపికే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ తల్లి తేజ.